ప్రజావాణి న్యూస్ ఛానల్ ఆగస్టు 16 నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమార్ గనియా శుక్రవారం కలెక్టరేట్లోని సెంటరీ హాల్లో వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 ప్రణాళిక రూపకల్పనలో భాగంగా 5 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళికపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలో ఉండే స్థానిక వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి ప్రతి కుటుంబానికి కనీసం 25,000 రూపాయల కనీస ఆదాయం వచ్చేలా 5 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి నివేదికలు అందజేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. మండల కేంద్రాల్లో స్థానికంగా లభ్యమయ్యే దేశీయ ఉత్పత్తులను వనరులను వినియోగించుకుంటూ ప్రతి ఏడాది 15% గ్రోత్ రేటు పెరిగేలా కార్యాచరణ రూపొందించి ఈ నెల 23వ తేదీలోగా సంక్షిప్త నివేదికలను ఇవ్వాలని అధికారులను ఆమె ఆదేశించారు. అభివృద్ధి సూచికలో జిల్లా దిగువ నుండి 5వ స్థానంలో ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఎగువ స్థానంలో ఉన్న 5 జిల్లాలను పోల్చుకుంటూ ఏ విధంగా అమలు చేస్తే ఆదాయం వస్తుందో అన్వేషించి నివేదికలు తయారు చేయాలన్నారు. హార్టికల్చర్ హబ్, టూరిజం హబ్, ఇండస్ట్రియల్ హబ్ 70,000 హెక్టార్లలో మోనోక్రాప్ అభివృద్ధి చేస్తామనే సంకల్పంతో బలపరుస్తూ మొక్కుబడి రీతిలో కాకుండా అంకితభావంతో పనులు చేయాలన్నారు. మైనింగ్ శాఖ ద్వారా 315 కోట్లు వచ్చే ఆదాయాన్ని 500 కోట్ల వరకు తీసుకెళ్లాలని సూచించారు. మాతృ శిశు మరణాలు తగ్గించడము, రక్తహీనతను అధిగమించడము, దీర్ఘకాలిక రోగాలు తగ్గించే విధంగా దూరదృష్టితో ప్రణాళికను సిద్ధం చేయాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు.